ఈరోజు మనం బీట్రూట్ పచ్చడి, రోటి పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామండి. 2 బీట్రూట్లు తీసుకున్నాను. దానికి 5-6 ఎండుమిరపకాయలు, కారాన్ని బట్టండి, కొద్దిగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర 1 స్పూను, మనకి మెయిన్ వెల్లుల్లిపాయలు ఆ సైజు బీట్రూట్ తీసుకొని ఇవన్నీ తీసుకున్నానండి. తర్వాత మనం శనగపప్పు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, బద్ద మినప్పప్పు 1 స్పూన్ సరిపోద్ది. చింతపండు అండి, చిన్న నిమ్మకాయ అంతా సరిపడా సాల్ట్, దానికి వేగడానికి కావాల్సినంత ఆయిల్. ఈ రెడీ చేసుకుంటే బీట్రూట్ పచ్చడి రెడీ. ముందుగా మనం మూకుడు పెట్టి దాంట్లోని కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగా వేయాలి. శనగపప్పు, మినపప్పు, ధనియాలను మనం వేయించుకుంటాం. అవి వేగుతో ఇలా వేసిన వెంటనే మనం వెంటనే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాం, జీలకర్ర వేసేస్తాం, వెల్లుల్లిపాయలు బీట్రూట్లు వేయడానికి పక్కన పెట్టుకుంటాం. ఇవి కమ్మగా వేగా అనుకున్నాక వాటిని తీసి మిక్సీలో వేసి వేడి తగ్గాక మిక్సీ ఆడుకుందామని పక్కన పెట్టాను. ఈ లోపల మనం బీట్రూట్ని కోరుకొని ఆయిల్ వేసి బీట్రూట్ మొత్తం వేసేస్తామండి. మధ్యలో ఆయిల్ సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు. మనం ఆ వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేస్తాను కాబట్టి పక్కన పెట్టుకున్నాను. నాకు దాంట్లో ఆయిల్ మనం వేగేటప్పుడు తెలుస్తుంది, మాడకూడదనమాట. మనం మాడకుండా సరిపోలేదు కాబట్టి ఇంకొద్దిగా వేసుకున్నాను. అది వేగింది అనుకున్నాక మనం ఈ లోపల ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాం కదా, దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాం. దాన్ని మిక్సీ పట్టుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకుంటాం. ఎందుకంటే ఇది బీట్రూట్ను కూడా మనం గ్రైండర్ ఆడాలి కదా. ఇక బీట్రూట్ వేగింది కాబట్టి వెల్లుల్లిపాయలు 6-7 రెబ్బలు వేసుకోవచ్చు. మెయిన్ పచ్చడి టేస్ట్ ఏంటంటే వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు కూడా వేసుకున్నాను. ఈ కారాన్ని, ఆడుకున్న కారాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. బీట్రూట్లో కూడా సరిపడా మనం సాల్ట్ వేసుకుంటాం. ఫస్ట్ వేసుకొని దాన్ని బీట్రూట్ని తీసి మిక్సీ పట్టి అదే మూకుల్లో మనం వేసేస్తాం. వేసి ఆడుకున్న పొడిని దాంట్లో కలిపేస్తాం. ఏదైనా చేతితో కలిపితేనే బాగుంటుందని చెప్పాను కదా. శుభ్రంగా చేతితో కలిపి ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ కొంతమంది తాలింపు పెట్టుకుంటారు. తాలింపు లేకపోయినా చాలా బాగుంటుందండి. తాలింపు పెట్టుకుంటే మళ్ళీ 2-4 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను, చిన్న ఇంగువ వేసాము, కరివేపాకు కొద్దిగా వేగనిచ్చి ఈ బీట్రూట్ చూసుకున్నాను సాల్ట్. దానికి బీట్రూట్లో కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను ఏం చేశానంటే దాంట్లో కూడా కొద్దిగా పైనలాగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా ఎందుకు వైట్గా ఉందనుకుంటారు కాబట్టి అది సాల్ట్ అండి. సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని దాంట్లోకి వేసేసి మనం కొద్దిగా ఆరనిచ్చి చేత్తో శుభ్రంగా కలిపేసి ఒక బౌల్లో తీసుకుంటే అసలు 4-5 రోజులు ఉన్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట.